Hi everyone, welcome back to Academy 1. This is the part 2 of FB1 ABO screening examination. Part 1 లో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ సబ్జెక్ట్ వైజ్ మనం చూసాం. సో ప్రయారిటైజ్ కూడా చేసి ఉంచాం. ఏ సబ్జెక్ట్ని ముందు చదవాలి, ఏ టాపిక్ని ముందు మనం చదవాలి సబ్జెక్ట్ వైజ్ మనం చూసాం. సో ఎవరైతే పార్ట్ 1 చూడలేదో ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 స్టార్ట్ చేయండి. ఎందుకోసం అంటే మనం ప్రయారిటైజ్ చేసే సబ్జెక్ట్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది, రైట్? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ జోగ్రఫీ నుంచి చూద్దాం. జోగ్రఫీలో ఫస్ట్ క్వశ్చన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద వచ్చింది. సో ఇదంతా కూడా 2019లో క్వశ్చన్ పేపరే. సో డౌన్లోడ్ చేసి చూసుకోండి ఒకసారి, ప్రతి క్వశ్చన్ కూడా వెళ్ళండి. జోగ్రఫీలో మనకు వచ్చే క్వశ్చన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో హై వాల్యూ టాపిక్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ Capricorn and equator. So equator, tropic of Cancer, tropic of Capricorn. ఇవన్నీ కూడా జోగ్రఫీ బేసిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్. ఫస్ట్ మోషన్స్ ఆఫ్ ఎర్త్, దెన్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్, దెన్ సోలార్ సిస్టమ్. ఈ టాపిక్స్ అన్నిటిని మనం కవర్ చేస్తే జోగ్రఫీలో వచ్చే బేసిక్ క్వశ్చన్స్ మనం కవర్ చేయొచ్చు. దెన్ ఫస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ టాపిక్ కవర్ చేయండి. దెన్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కవర్ చేయండి. దెన్ సోలార్ సిస్టమ్ కవర్ చేయండి. సో ద బేసిక్ క్వశ్చన్ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతుంది. దెన్ ద సెకండ్ క్వశ్చన్ చూస్తే లాస్ట్ టైం ఇచ్చిన క్వశ్చన్స్లో హిమాలయన్ హిల్ రేంజెస్ గురించి ఇచ్చారు. హిమాలయన్ మౌంటైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఈ 3 స్టేట్మెంట్స్లో బెస్ట్ స్టేట్మెంట్ ఏంటనేది మనం చూడాలి. Himalayan mountain is a new-fold mountain formed by the collision of two tectonic plates out of Satpura and Vindhya ranges. Satpura range is higher in length and is the source of rivers like Narmada and Tapati. Visakhapatnam and Bhubaneswar are important cities located in Eastern Ghats. Aravalli range is youngest range of India. Questions from Aravalli range, Vindhya range, Satpura range, Himalayan mountains. These are the physiography of India. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. సో ఈ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో మనం చూస్తే ఇండియన్ ఫిజియోగ్రఫీ చూస్తే ఇండియన్ ఫిజియోగ్రఫీ ఫస్ట్ మౌంటైన్స్, దెన్ ప్లాట్యూస్, plains, ఐలాండ్స్. ఈ మౌంటైన్ రేంజెస్లో మనం ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 parts. One is fold mountains, next one is block mountains, next one is volcanic. Fold mountains further divided into young fold mountains, old fold mountains, very old fold mountain. ముడుతు పర్వతాలు. ఫోల్డ్ మౌంటైన్స్ ఇస్ నథింగ్ బట్ ముడుతు పర్వతాలు. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే హిమాలయాస్. దీనికి ఎగ్జాంపుల్ హిమాలయాస్. ఓల్డ్ మౌంటైన్స్ ఎగ్జాంపుల్ ఆరావళి హిల్స్. వెరీ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఎగ్జాంపుల్ ఓరల్ మౌంటైన్స్, రైట్? సో ఇవన్నీ కూడా మనకి ఫిజియోగ్రఫీలో వచ్చినటువంటి క్వశ్చన్స్. సో మనం మౌంటైన్స్ని కవర్ చేయాలి, ప్లాట్యూస్ని కవర్ చేయాలి, ప్లెయిన్స్ కవర్ చేయాలి, ఐలాండ్స్ని కవర్ చేయాలి. సో ఖచ్చితంగా కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్ నుంచి అపీర్ అవుతాయి. సో బ్లాక్ మౌంటైన్స్, బ్లాక్స్ని ఫామ్ చేసి ఇలా ఉంటాయి ఈ విధంగా. నెక్స్ట్ వాల్కానిక్ మౌంటైన్స్. దీని నుంచి కూడా మనకు ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది వాల్కానిక్ మౌంటైన్స్ మీద కూడా. చూడండి, డార్మెంట్ వాల్కనో ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఎరప్టింగ్, రైట్? డార్మెంట్ వాల్కనో ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఎరప్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి హిల్ రేంజెస్ మీద అడిగారు. హిల్ రేంజెస్
hill ranges in Himalayas and other hill ranges in Indian subcontinent. సో చాలా ఇంపార్టెంట్ హిల్ రేంజెస్ వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ కవర్ చేసిన క్వశ్చన్ అదే. గ్యారో హిల్స్, ఖాసీ హిల్స్, మికిర్ హిల్స్, జైంత్యాల హిల్స్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మనం చూసాం జోగ్రఫీలో మనం ఏమేమి కవర్ చేయాలనేది. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే జోగ్రఫీ టాపిక్స్ చూస్తే ఫస్ట్ సోలార్ సిస్టమ్, దెన్ ఫిజియోలాజికల్ డివిజన్స్ అండ్ రివర్స్. ఆల్రెడీ చెప్పాను కదా, మోషన్స్ ఆఫ్ ది ఎర్త్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, సోలార్ సిస్టమ్, ఇవన్నీ కూడా జోగ్రఫీలో మనం హై వాల్యూ టాపిక్స్. మనం ఖచ్చితంగా కూడా 2 to 4 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ టాపిక్ల నుంచి ఖచ్చితంగా. అంటే జోగ్రఫీ మొత్తం చదివే టైం లేకపోతే ఖచ్చితంగా ఫస్ట్ ఈ టాపిక్స్ని కవర్ చేయండి. ఈ టాపిక్స్ని కవర్ చేస్తే 2 to 4 క్వశ్చన్స్ అనేది కంప్లీట్గా మన చేతిలో ఉన్నట్టే, రైట్? సో నెక్స్ట్ టాపిక్ పాలిటీ అండ్ ఎకానమీ. సో పాలిటీ, ఎకానమీ మనకి సిలబస్ కాపీలో చూస్తే, ఒక్కసారి సిలబస్ కాపీలో చూద్దాం. పాలిటీ ఎకానమీకి సంబంధించి మనకి ఏం రాశారు చూడండి. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇంక్లూడింగ్ కంట్రీ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ఒక లైన్లో పాలిటీని, ఎకానమీని కంప్లీట్గా డిజైన్ చేసి పెట్టేశారు. అంటే పాలిటీ, ఎకానమీ మొత్తం చదువుకొని కూర్చుంటే ఆల్మోస్ట్ ఒక 6-7 months అయినా సరే అవ్వవు. అలాంటిది ఒక లైన్ రాసేసి సింపుల్గా వదిలేశారు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, పాలిటీలో లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఎకానమీలో లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, మనం వాటి నుంచి ఏ టాపిక్స్ కవర్ చేస్తే ఒక 3-4 క్వశ్చన్స్ మనం కవర్ చేయగలం మనం చూద్దాం. సో ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ టాపిక్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ 2 టాపిక్స్ని కవర్ చేయండి. ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ అనేవి అపియర్ అవుతాయి ఎగ్జామ్లో. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రైట్? అండ్ అనదర్ ఆర్టికల్ గివెన్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్, దట్ ఈస్ ఆర్టికల్ 370. ఎప్పుడు ఉండే ఆర్టికల్ ఇది 370, ఆర్టికల్ 370D, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అడుగుతున్నవి. సో ఆ సలహా వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ రెండింటిని ఫస్ట్ కవర్ చేయండి. ఇంకా టైం ఉంది, నేను చదవగలను అనుకుంటే గుడ్, అదర్ టాపిక్స్కి వెళ్ళండి. వేరేజ్ మనం ఎకనామిక్స్కి వస్తే, ఒకటి జిఎస్టీ మీద క్వశ్చన్ వచ్చింది, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఎందుకంటే 2019లో జిఎస్టీ అనేది హాట్ టాపిక్ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అపీర్ అయ్యింది. అండ్ మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా డిమాండ్ అండ్ సప్లై మీద అడిగారు. డిమాండ్ అండ్ సప్లై. సో కంప్లీట్గా మనకి మానిటరీ పాలసీ మీద కానీ, ఆర్బీఐ మీద కానీ క్వశ్చన్స్ అని కనిపించలేదు, కానీ డిమాండ్ అండ్ సప్లై మీద అడిగారు. చూడండి, హౌ ద స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ కాన్వెక్స్, and same quantity supplied at more price refers to decrease in supply. Same quantity supplied at more price refers to decrease in supply. Next, need. What is need? ఇది ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఎకనామిక్స్లో మనం డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించినటువంటి టాపిక్ చూడండి, అండ్ ఇది కమ్స్ అండర్ మైక్రో ఎకనామిక్స్ టాపిక్ ఇది, నాట్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇంకా యాజ్ యూజువల్గా మనం కవర్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి అండ్ బడ్జెట్ కవర్ చేయాలి. బడ్జెట్ మీద క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. సో ఈ ఎకానమీలో మనం ఏ క్వశ్చన్స్ మనం చదవాలో చూస్తే, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ బడ్జెట్, బోత్ ఇండియా అండ్ ఏపీ, అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ టాపిక్స్ని మనం కవర్ చేసుకున్నట్టయితే ఒక 3-4 క్వశ్చన్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ నుంచి, నెక్స్ట్ బడ్జెట్ నుంచి 2 క్వశ్చన్స్, అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 1 or 2 క్వశ్చన్స్ మనం గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఎన్విరాన్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ కూడా లాస్ట్ ఇయర్ మనకు కనిపించాయి. అది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచే. మనం ఆల్రెడీ ఎన్విరాన్మెంట్లో మనం కొన్ని టాపిక్స్ అనేవి మనం హై వాల్యూ టాపిక్స్ కింద డివైడ్ చేసి ఉంచాం. సో ఓజోన్ డిప్లీషన్, రైట్, గ్రీన్ హౌస్ గ్యాస్, సో ఇవన్నీ కూడా. సో ఒక్కసారి చూడండి, నైట్రోజన్ పొల్యూషన్ మీద క్వశ్చన్ వచ్చింది. సో లైక్లీ ఇంపాక్ట్ ఆఫ్ నైట్రోజన్ పొల్యూషన్
అండ్ అదర్ థింగ్ వచ్చేసరికి ఫారెస్ట్ ఏరియాస్ మీద అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో మనం ఫారెస్ట్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఎన్విరాన్మెంట్లో ఫారెస్ట్ సెక్షన్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ISFR 2017 రిపోర్ట్, ఇది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. సో ఇంకొంచెం మనం చూసినట్టయితే డెప్త్గా మనం వెళ్తే ఫస్ట్ ఇక్కడ టాపిక్స్ చూసుకొని వద్దాం. రైట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, నేషనల్ పార్క్స్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఈ-వేస్ట్, ఫారెస్ట్ సర్వే ISFR 2023. దిస్ ఇస్ ద లేటెస్ట్ సర్వే ఆఫ్ ది ఫారెస్ట్. దీన్ని కూడా కవర్ చేయాలి, ఖచ్చితంగా కవర్ చేయాలి. సో మనకి ఆల్రెడీ ISFR 2017లో అంటే అప్పుడు ఆ రిపోర్ట్ రిలీజ్ అయింది కాబట్టి ఆ క్వశ్చన్ మీద. ఇప్పుడు 2023 లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది. సో 23 మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంట్రీ ఇండెక్స్ 2018. సో రెన్యూబుల్ ఎనర్జీ ఆల్రెడీ ఫస్ట్ మనం హై ఈల్డింగ్ టాపిక్స్లో మనం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కవర్ చేయాలని చెప్పాం. రెన్యూబుల్ ఎనర్జీ తర్వాత నాన్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇది కరెంట్ అఫైర్స్. రెన్యూబుల్ ఎనర్జీ కంట్రీ ఇండెక్స్ 2018లో ఇండియా ర్యాంక్ ఎంత? సో 4th వన్. నెక్స్ట్ మన హై వాల్యూ టాపిక్లో మనం ఏం చెప్పుకున్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి. సో సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ మీద మనకి క్వశ్చన్ వచ్చింది. సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి. సో ఇవి కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కాదు ఇవి, అప్పటికి అవి ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో అది మనం చూడాలి. ఇది 2018లో నీతి ఆయోగ్ ఇచ్చే రిపోర్ట్. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి క్వశ్చనే, బట్ 2018 క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ లాస్ట్ 1 ఇయర్లో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏవైతే జరిగినాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం కవర్ చేయాలి. రైట్, సో ఈ టాపిక్ మళ్ళీ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి మనకు కవర్ అయింది, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా కవర్ అయింది. నెక్స్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వాటర్ బోర్డ్ అండ్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూస్తే ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెప్పాం కదా, ఈ-వేస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. సో దీస్ ఆర్ ద హై ఈల్డింగ్ టాపిక్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ. సో నో డౌట్ ఈ PDF అనేది నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఈ టాపిక్స్ని ఫస్ట్ కవర్ చేయండి. అండ్ నెక్స్ట్, ఫర్ వెదర్ సైన్స్ స్టడీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్ ద బెలూన్స్. హీలియం బెలూన్స్ అంటారు వాటిని. సో బెలూన్స్ని ఫిల్ చేయడానికి హీలియం వాడతారు, ఎందుకంటే వెదర్ సైన్స్ స్టడీలో వాడేది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్ హ్యాస్ సుప్రీం కోర్ట్ బ్యాన్డ్ ఆల్ మైనింగ్ యాక్టివిటీస్, దట్ ఈస్ కాజీరంగా నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్స్కి సంబంధించినటువంటి మనకి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రీసెంట్ 1 ఇయర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి నేషనల్ పార్క్స్ని చూడండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద గోల్ ఆఫ్ నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా. సో దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ టాపిక్. నెక్స్ట్, ఎకో క్లబ్ program, దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ టాపిక్. అండ్ యూనియన్ బడ్జెట్ 16-17లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి క్వశ్చనే. బట్ ట్యాక్స్ ఆన్ కోల్ వాజ్ రీనేమ్డ్ యాజ్ క్లీన్ ఎన్విరాన్మెంటల్ సెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, యూనియన్ బడ్జెట్ 16-17 నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, EPA స్టాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో ఎందుకు మనం ఈ PYQని చూస్తున్నామంటే డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్ మనకు తెలుస్తుంది. సో ఇప్పటికీ కూడా మనం యోగా డే ఎప్పుడు చేశారు, సైన్స్ డే ఎప్పుడు చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ చదువుకుంటూ కూర్చుంటే ఎవరైతే అవి చదువుకుని కూర్చున్నారో అలాగే కూర్చొని ఉండిపోతున్నారు. దయచేసి ప్రిపరేషన్ మార్చండి. సో డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ చూడండి. ఈవెన్ దో ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎగ్జామ్ అయినా సరే డెప్త్ ఆఫ్ ది ఎగ్జామ్ చూడండి. ఆల్మోస్ట్ ఆల్ 1 lakh+ స్టూడెంట్స్ అనేది అప్లై చేశారు ఎగ్జామ్. సో డెప్త్ లేకుండా ఇంకా సేమ్ ఓల్డ్ బిట్స్ అనేవి అవే బిట్స్ 1 లైన్ ఆన్సర్ బిట్స్, డైరెక్ట్గా మల్టిపుల్ చాయిసెస్లో సింపుల్గా ఉండే బిట్స్ ఎందుకు ఇస్తారు? ఒకసారి ఆలోచించండి.
సో కంటెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం చదివే కంటెంట్ మన ఎగ్జామ్కి సూటబుల్లా కాదా అనేది చూసుకొని కంటెంట్ చదవండి. మనకు ఉండే టైం చాలా తక్కువ. నేషనల్ యోగా డే, నేషనల్ యోగా డే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? నేషనల్ యోగా డే ఎప్పుడు జరుగుతుంది? సైన్స్ డే ఎప్పుడు జరుగుతుంది? ఆ, మన ప్రధానమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ఇవి ఇవి క్వశ్చన్స్ కాదు అసలు. ఇలాంటి క్వశ్చన్స్ అసలు క్వశ్చన్ బ్యాంక్లో ఎవరు ఇచ్చినా సరే అసలు చదవకండి. అవి అసలు క్వశ్చన్స్ కాదు. సో డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ చూశారు కదా, ఇది ఎందుకు అంటే ఈ 1,00,000 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ ఆల్ 50,000 ప్లస్ స్టూడెంట్స్ ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఎపిరియన్ స్టూడెంట్సే ఉన్నారు. సో వీళ్ళని ఫిల్టర్ చేయాలి అంటే ఖచ్చితంగా డెప్త్ అనేది ఖచ్చితంగా పెంచాలి, రైట్? సో నెక్స్ట్ టాపిక్ సైన్స్, రైట్? ఆల్రెడీ మన హై ఈల్డింగ్ టాపిక్లో మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఏంటంటే 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ ఆర్ ఎనీ అదర్ బుక్, సైన్స్ బుక్ మనం కవర్ చేస్తే ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మనకి వచ్చే మనం ఈ టాపిక్ నుంచి వచ్చిందని మెన్షన్ చేయలేం. ఖచ్చితంగా ఒక 20 to 30 టాపిక్స్ ఉంటాయి, చిన్న చిన్న టాపిక్స్, బట్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ జౌల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ పొజిషన్ కాల్డ్ మోషన్. షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ known as displacement. Green appear as a green because it reflects green color, right? So these are the basic science questions. ఈ టాపిక్స్ అన్నీ కూడా 6th to 10th ఎన్సీఆర్టీ బుక్లో కానీ లేదంటే మన ఏపీకి సంబంధించినటువంటి బుక్స్లో కానీ మనకు కవర్ అవుతాయి. బట్ ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి వస్తుందని చెప్పలేం, ఎందుకంటే ఆల్మోస్ట్ 20 to 30 టాపిక్స్ అనేది కవర్ అవుతాయి. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే చదవండి, ఎందుకంటే 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ 20 to 30 టాపిక్స్ ఆల్మోస్ట్ ఒక 1 డే ఆర్ హాఫ్ డే సరిపోతుంది ఈ టాపిక్స్కి. సో నెక్స్ట్ మనం హై ఈల్డింగ్ టాపిక్లో మనం చెప్పుకున్నది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. చూడండి, ఫస్ట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ వోస్టోక్ 1. నెక్స్ట్ ఇంకోటి వచ్చింది క్వశ్చన్. చాలా కరెంట్ అఫైర్స్ నుంచి చాలా వరకు కవర్ చేశారు, ఎందుకంటే రీసెంట్ అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఉంది కాబట్టి. ఈ ఇయర్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో 4 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దట్ టు కరెంట్ అఫైర్స్ నుంచి 4 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులోని మిసైల్ టెక్నాలజీ కానీ లేదంటే ఇస్రోకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ సమ్ టైమ్ నాసాకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ జనరల్ సైన్స్ క్వశ్చన్స్, ఎల్పిజికి సంబంధించిన క్వశ్చన్, దెన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, బ్యూటేన్ గ్యాస్కి సంబంధించిన క్వశ్చన్, ఇవన్నీ కూడా 6th to 10th క్లాస్ సైన్స్లో కవర్ అయినటువంటి టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే. ఈ క్వశ్చన్ చదవండి, ఈ టాపిక్ చదవండి అని చెప్పలే, ఎందుకంటే సైన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ ఇకాన్ టు 6th to 10th ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ఎనీ అదర్ ఇంపార్టెంట్ బుక్, రైట్? దెన్ నెక్స్ట్ టాపిక్ హిస్టరీ. హిస్టరీ అనేది చాలా పెద్దది. సో ఒకసారి సిలబస్లో హిస్టరీని ఏ విధంగా డిజైన్ చేశారో చూడండి. హిస్టరీ ఆఫ్ ఇండియా emphasis will be on broad general understanding of the subject in social, economic and cultural. సరిపోయింది, కంప్లీట్ హిస్టరీ అంతా కూడా ఇచ్చేశారు. పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఫోకస్ ఆన్ ఏపీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, కంప్లీట్గా అంటే 2 లైన్లలో కంప్లీట్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీని కవర్ చేస్తారు. బట్ అక్కడ మనకి చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి మనం కొంచెం ఫోకస్ చేయొచ్చు. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయని మనం చూడాలి. సో ఇందులో హిస్టరీలో మనంతా చదవలేం కాబట్టి ఒక్కసారి రివోల్ట్ ఆఫ్ 1857, కాంగ్రెస్ ఎలా ఎమర్జ్ అయింది, కాంగ్రెస్ ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరెవరు ఏంటి అని చూడండి. నెక్స్ట్ స్వదేశీ మూవ్మెంట్, సూరత్ స్ప్లిట్, హోమ్ రూల్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. సో దీస్ ఆర్ ద టాపిక్స్, హై వాల్యూ టాపిక్స్. ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అనేది అపియర్ అవుతాయి ఎగ్జామ్లో. ఖచ్చితంగా ఈ టాపిక్స్ని ఫస్ట్ కవర్ చేసిన తర్వాత మిగతా టాపిక్స్కి వెళ్ళాలి. సరే, హిస్టరీ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి ఏంటి క్వశ్చన్ ఏంటి? ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రాజ్ వాజ్ మేడప్ ఆఫ్ 2 types ఆఫ్ టెరిటరీస్, దట్ ఈస్ బ్రిటిష్ ఇండియా అండ్
native states or princely states. So right, next, provinces were controlled by the local kings and the princely states were directly under the rule of British government. No, it's wrong state. బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్లీ అండర్ ద రూల్ ప్రిన్స్లీ స్టేట్స్ లేదు. ఎందుకంటే ప్రిన్స్లీ స్టేట్స్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రిన్స్లీ స్టేట్స్ని ఆ పర్టికులర్ కింగ్స్ మాత్రమే రూల్ చేశారు. సో దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఇదిగోండి, కాంగ్రెస్ స్ప్లిట్. ఇది సూరత్ స్ప్లిట్ అంటారా? సూరత్ స్ప్లిట్ 1907. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 క్వశ్చన్స్ పూర్ణ స్వరాజ్ నుంచి లార్డ్ రిప్పన్ నుంచి. లార్డ్ రిప్పన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లార్డ్ రిప్పన్ నుంచి. ఎందుకంటే చాలా చాలా క్వశ్చన్స్ అనేది లార్డ్ రిప్పన్ నుంచి మనకు కనిపించాయి, పూర్ణ స్వరాజ్ నుంచి కూడా కనిపించింది. బట్ ఈ 2 క్వశ్చన్స్ కూడా డిలీట్ చేసేసారు ఆ ఫైనల్ కీలో. నెక్స్ట్ గాంధీకి సంబంధించిన క్వశ్చన్స్. సో ఖచ్చితంగా హిస్టరీలో మనకి గాంధీ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, రిప్పన్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, రైట్? సో ది హిస్టరీ టాపిక్స్. సో సైన్స్ టాపిక్స్ మనం ఏమేమి చూడాలి? రెన్యూబుల్ అండ్ నాన్ ఎనర్జీ సోర్సెస్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫోటోసింథసిస్, 6th to 10th ఎన్సీఆర్టీ సైన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్ని కవర్ చేయాలి. సో ఈ విధంగా మనం పీవైక్యూని ఇంతవరకు చూసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బి. సో 75 క్వశ్చన్స్ టోటల్, 150 మార్క్స్. సో మన హై ఈల్డింగ్ టాపిక్స్ మనం కవర్ చేసినట్టయితే 75లో ఆల్మోస్ట్ ఆల్ మనకి తెలిసిన క్వశ్చన్స్ 60 వరకు వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే, 60 వరకు అజంప్షన్ చేయొచ్చు. అంటే మనం 80% ఆఫ్ ది పోర్షన్ మనం కవర్ చేసాం. సో 20% పోర్షన్ అనేది టైం ఉంటే కవర్ చేస్తాం. ఈ కంప్లీట్ లెక్చర్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా దేనికైనా సంబంధించినటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి, చేయడానికి రెడీగా ఉన్నాం. మా నుంచి మీకు వచ్చే ఫర్దర్ వీడియోస్ ఏమైనా అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ వీడియో, దెన్ ఎథ్నోబాటనీకి సంబంధించిన వీడియో, అండ్ నెంబర్ 3 ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ ఎగ్జామ్. ఇది ఎగ్జామ్కి ఒక 2-3 డేస్ ముందు నేను రిలీజ్ చేస్తాను. సో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. బాగా చదవండి. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేయడానికి రెడీగా ఉంటాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే అన్నెసెసరీ టాపిక్స్ని కానీ అన్నెసెసరీ బిట్స్ని కానీ చెయ్యకండి. డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్ చూడండి. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మొత్తం ఒక 2 టైమ్స్ రివిజన్ చేయండి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ రివిజన్ చేసిన తరువాత మీరు ప్రిపరేషన్లో ఒక లెవెల్కి మీరు వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్ తెలిసిన తర్వాత ఈ సోది క్వశ్చన్స్ అనేవి మనం చూడం. సో అలాంటి క్వశ్చన్స్ కానీ అలాంటి బుక్స్ కానీ ఫస్ట్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ మెటీరియల్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఫస్ట్ వాటిని అవాయిడ్ చేసి ఎందులో ఏది చదవాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో అండ్ ఫైనల్లీ join the group for effective discussion. And finally, thank you. Share, subscribe,